హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 75 డేస్ ఛాలెంజ్లో 14th డే. ఛాలెంజ్ స్టార్ట్ చేశాక 13 డేస్ చాలా మంచిగా ట్రైనింగ్ అయితే చేశాను. లాస్ట్ నైట్ అయితే సడన్గా ఎందుకో తెలియదు కానీ డస్ట్ అలర్జీ వల్ల కొంచెం హెవీగా కోల్డ్ వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మార్నింగ్ కూడా అందుకే అదే సిక్ ఫీల్తో కొంచెం టైంకి లేచినా కానీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయలేకపోయాను. అలాగే క్లాస్కి అని చెప్పేసి స్టార్ట్ అయిపోతే క్లాస్కి కూడా లేట్ అయ్యి క్లాస్ కూడా అటెండ్ అవ్వలేకపోయాను. అలా అని చెప్పేసి ఈరోజు వర్కౌట్ స్కిప్ అయిపోతుందేమో అని చెప్పేసి క్లాస్ టైంలో ఇంకా డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోయి వీలైనంతగా, అంటే అక్కడ కూడా చాలా తక్కువ టైమే ఉంది, 9 కల్లా జిమ్ క్లోజ్ చేసేస్తారు. అందుకే ఆ ఉన్న టైంలోనే వామప్తో పాటు మిగతా ఎక్సర్సైజ్ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేసాను. అండ్ వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంటి దగ్గర గ్రౌండ్ ఎక్సర్సైజ్ అయితే స్టాండ్ పెట్టి మేనేజ్ చేయగలుగుతున్నా కానీ జిమ్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరిని సపోర్ట్ తీసుకోలేకపోతున్నా. అండ్ ఎక్కడో నేను చేసే ఎక్సర్సైజ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టి తీయటానికి అవ్వట్లేదు. ఛాలెంజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో కొన్ని రోజులు తప్పితే ఏదో ఒక ప్రాబ్లం వల్ల, నా ఫ్రస్ట్రేషన్ వల్ల, వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్కిప్ చేయడానికి ఎక్కువ కారణాలు ఎదురొస్తూనే ఉన్నాయి. కానీ ఒకే ఒక మోటివేషన్, ఛాలెంజ్ బ్రేక్ చేయకూడదు అండ్ ఎలా అయినా సరే వీడియో కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా ఒక బలమైన కారణంగా అయిపోతుంది. స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం ఉన్నా కానీ వర్కౌట్స్ కానీ డే స్టార్టింగ్ కానీ వన్స్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఆ డే వాల్యూ అండ్ వర్కౌట్ వాల్యూ నాకు తెలుస్తుంది. స్టార్ట్ చేశాక మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. అండ్ వర్కౌట్స్లో కానీ డేని ప్రిపరేషన్లో కానీ వర్కౌట్స్లో కూడా ఏదో ఇంకా చేంజ్ అయితే కావాలనిపిస్తుంది. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా కానీ దాంతోపాటు కొంచెం డైట్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, బట్ దానికి తగ్గట్టుగా నా లైఫ్ స్టైల్ ఇంకా మ్యాచ్ అవుతున్నట్లేదు. అది చేంజ్ అయితే ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ తగ్గట్టు, డైట్కి తగ్గట్టు ఏదో మిస్ అవుతుంది. డైలీ లైఫ్లో ఇంకా నన్ను నేను రెక్టిఫై చేసుకొని ఇంకా ఫిజికల్ స్ట్రెంత్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. డస్ట్ అలర్జీ వల్ల కొంచెం డే లేజీగా స్టార్ట్ అయినా కానీ ఛాలెంజ్ని మాత్రం బ్రేక్ చేయకుండా ఈరోజు కూడా వర్కౌట్స్ ఫినిష్ చేసినందుకు చాలా బెటర్గా అనిపించింది. ఇలా ఈరోజు షోల్డర్ వర్కౌట్ అయితే షార్ట్ టైంలో కంప్లీట్ చేసేసాను. అలా వర్కౌట్ ఫినిష్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఈరోజు యాక్చువల్గా మిగతా వర్కౌట్స్ అన్నీ చాలా చేశాను. అవన్నీ వీడియో చేసి అప్లోడ్ చేసే థాట్ అయితే ఈరోజు లేదు. ఈరోజుకి స్కిప్ అని అనిపించింది. బట్ కానీ ఎందుకైనా మంచిదని చేసిన కొన్ని వేరియేషన్స్ అయితే రికార్డ్ చేసేసాను. ఫైనల్గా ఇంకా ఆఫ్టర్ ద వర్కౌట్స్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్కి అయితే వచ్చి ఎగ్జామ్ కూడా ఫినిష్ చేసేసాను. నా వీడియోస్లో ఉన్న మిస్టేక్స్ని అండ్ నేను వర్కౌట్స్లో కానీ ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ అన్నీ చేసుకొని మీ అందరికీ మంచిగా నా అన్ని విషయాన్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అని నా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.